హాయ్ అండి, నమస్తే. తెలంగాణలో ఆశా వర్కర్లు అయితే రోడ్డెక్కిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు ధర్నా చేస్తున్నారు. సుమారు 20 సంవత్సరాలు రూరల్ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో 19 సంవత్సరాలు మేము పనిచేస్తున్నా కూడా నేడు మాకు పరీక్షలు పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మమ్మల్ని పరీక్ష రాయమంటే మేము ఎలా రాస్తాం? ఇప్పటికీ చదువుకోని వాళ్ళు ఉన్నారు. కనీసం మేము ఇన్ని రోజులు మా సేవను గుర్తించి మాకు ప్రభుత్వం మాకు ఏదైనా జీతాలు పెంచాల్సింది, అదేవిధంగా మాకు భరోసా, ఉద్యోగ భరోసా ఇవ్వాల్సింది. ఈ సమయంలో మాకు పరీక్ష రాయమంటే మేము ఎలా రాస్తామని వరంగల్ కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్లు అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. CI2 ఆధ్వర్యంలో అయితే ధర్నా చేస్తున్నారు. ఫస్ట్ CI2 ఆధ్వర్యంలో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏం చెప్తారు వీళ్ళు ధర్నా చేస్తున్నారు? వాళ్ళకి ఏం డిమాండ్స్ ఉన్నాయి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఆశా వర్కర్స్ సమస్యల మీద ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఆశా వర్కర్స్లను రాత పరీక్షలు పెట్టాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాత పరీక్షలు పెట్టి ఈరోజు రాత పరీక్షలలో పాస్ కాకుంటే ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చేటువంటి విధానం ఉంది. అందుకోసమే ఈరోజు ఒక్కొక్కరు 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నెళ్ళు లేని ఇప్పుడు ముసలోళ్ళు అవుతున్నా ఇప్పుడు రాత పరీక్షలు పెట్టి ప్రభుత్వం ఏదో విధంగా వీళ్ళని ఉద్యోగం నుంచి గెంటియాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకోసం వెంటనే తక్షణమే రాత పరీక్షలు రద్దు చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్స్ ఉన్నటువంటి ESI, PF సౌకర్యం వెంటనే కల్పించాలి. అదేవిధంగా మినిమం వేజెస్ 18,000 నెలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, మీరేం చెప్తారమ్మా? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము సేవ చేస్తున్నాం. సుమారు 20 సంవత్సరాలు రూరల్ ప్రాంతంలో, 19 సంవత్సరాలు అర్బన్ ప్రాంతంలో చేస్తున్నామంటున్నారు. ఈ సేవకి గుర్తించి ప్రభుత్వం మీకు భరోసా కల్పించాలంటున్నారు. బట్ మిమ్మల్ని పరీక్షలకు రాయమంటే మీరు రాసే పరిస్థితి ఉందా? ఆశా వర్కర్లుగా గత 33 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో, అట్లాగే రూరల్ అర్బన్ ప్రాంతాలలో 19 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నాం. ప్రజలకు, ప్రభుత్వానికి తల్లో నాలుకగా ఆశాలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లను రాత పరీక్షలు పెట్టి ఇంటికి పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు కరోనా లాంటి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా ఆశాలు ప్రజలకు సర్వీస్ అందించారు. ఆశాలు కరోనా రోగం వచ్చి ప్రాణాలు అర్పిస్తూ కూడా తాము వెనక్కి పోకుండా ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రయత్నం చేసిండ్రు. అప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశాలను గ్లోబల్ హెల్త్ లీడర్స్ గా, హెల్త్ వారియర్స్ గా గుర్తించినటువంటి పరిస్థితి. కానీ మన ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం ఆశాలను కార్మికులుగా గుర్తించే పరిస్థితి లేదు. అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి. వారికి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఆశాలను 18,000 రూపాయలు ఇచ్చి వారితో పని చేయించుకుంటామని చెప్పారో కనీసం అదైనా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆశాలకు కొత్తగా ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లలో ఫెయిల్ అయితే వాళ్ళు ఇంటికి పంపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రయత్నాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి కూడా ఆశా వర్కర్స్ యూనియన్ CI2 గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొత్తగా ఇప్పుడు మామూలుగా ఉద్యోగాలలో మళ్ళీ కొత్త ఆశా వర్కర్లను కనుక తీసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి అట్లా తీసుకున్నా పర్లేదు. బట్ మళ్ళీ వీళ్ళని రాయమంటే రాసే పరిస్థితి ఉందన్నాడు. రాసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకటే ఇక్కడ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అర్థం చేసుకోవాలి, ఆశా వర్కర్లు ప్రజల్లో ఉంటూ ప్రతి రోగానికి సంబంధించినటువంటి వైద్యం, సలహాలు, సూచనలు చేసేటువంటి పని వాళ్ళది. ఆశా వర్కర్లు ఉన్నారంటే ఏంటంటే ఎవరికైనా జబ్బు చేస్తే మీకు పలానా జబ్బు వచ్చింది, హాస్పిటల్కి రావాలి, వైద్యం తీసుకోవాలని చెప్పి చేయించాలి. అట్లాగే ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఆమెను గుర్తించి ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో లేదా ఏదైనా హాస్పిటల్లో మాత్రమే డెలివరీ అయ్యేటట్టుగా చూసేటువంటి పని ఆశా పని. అట్లా కాకుండా ఇలా ఆశా వర్కర్లే వైద్యం చేస్తున్నట్టుగా వీళ్ళకి ఎగ్జామ్ పెడతా ఉండడం మాత్రం చాలా దుర్మార్గం. గత 20 సంవత్సరాలుగా 50 ఏళ్ళ పైబడి, 60 ఏళ్ళ పైబడి పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ పెడితే కొంత ఇబ్బందులు జరిగి వాళ్ళు పనిలో నుంచి పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా యొక్క పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మాకు పోరాటాలు కొత్త కాదు. ఆ రకంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్, మనం ఒక్కొక్క దగ్గరికి పోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, కొద్దిగా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు అసలు అంటే ఈ వయసులో వీళ్ళకి ఎగ్జామ్ పెడితే ఈ అమ్మ ఎలా రాస్తుంది? ఒక్కసారి అమ్మని చూపించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు పనిచేస్తున్నావు తల్లి? నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్జామ్ పెడితే రాసే పరిస్థితి లేదండి నాకు. అందుకని
ఇది ఎగ్జామ్ అనేది తీసేయాలి. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని పని చేస్తున్నావు. ఈ పనినే నమ్ముకొని చేస్తున్నాం. 10 ఏళ్ళు మేము జీతం లేకుండా చేసినాం. సేవ చేస్తే ఒకప్పుడు వస్తుంది కదా మాకు అంటూ పారితోషికాలు కాకుండా నౌకరి కనీస వేతనం ఇస్తారు కదా అని నమ్ముకొని ఉన్నాము. ఈయాటి రోజున ఎగ్జామ్ పెట్టి మమ్మల్ని తీసేస్తే మా పరిస్థితి ఏంది? వయసు ఉడిగిన తర్వాత మా పిల్లలు పెరిగిండ్లు, మాకు చేయలేని పరిస్థితి. మా గతి. మీ వయసు ఎంత ఉంటుంది తల్లి? మీ వయసు ఎంత? నేను 60 ఏళ్ళు ఉంటానండి. 60 ఏళ్ళకి నీకు పరీక్ష పెడతా అంటున్నా? అవునండి, అవునండి. అంటే రాస్తావా మరి పరీక్ష? రాయలేమండి, అది రద్దు చేయాలండి. నాకంటే కూడా ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారండి. ఏరియా తిరిగి చేయగలుగుతాను కానీ ఎగ్జామ్ అంటే మా వల్ల కాదండి. 20 ఏళ్ళు నువ్వు పడ్డ కష్టాలండి, ఎలాంటి సేవలు నువ్వు అందించావు? ప్రెగ్నెంట్ కాగానే నమోదు చేయించడము, ఆమెను డెలివరీకి తీసుకెళ్లడము, పరీక్షలు చేయించడము, చిన్నపిల్లలకు టీకాలు వేయించడము, టీబీ వాళ్ళకు టాబ్లెట్లు ఇవ్వడము, ఎవరికైనా ఇంజక్షన్లు పిల్లలకు, పెద్దవాళ్లకు, వృద్ధులకు బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు, మళ్ళీ టెస్టులు చేయించుడు, ఇవన్నీ చేస్తున్నాం. మీరమ్మా, మీరెన్ని సంవత్సరాలు చేస్తుంటారు? చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు? 20 సంవత్సరాల బట్టి చేస్తున్నానండి. ఏ సెంటర్ అమ్మా మీరు చేసి? ఇసారర్ తోట. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెడితే రాసే పరిస్థితి ఉందా? మొత్తం రాయలేను సార్, రాయలేను. అంటే ఏం చదువుకున్నారు మీరు? 10th క్లాస్ వరకు చదివాను. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్ 10th అని పెడుతున్నారా? నా 10th అండి, 10th. ఇప్పుడు ఉంది మరి. ఇప్పుడు అంటే ఈ వయసులో మీకు 10th సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసే పరిస్థితి ఉందా తల్లి? ఎగ్జామ్ రాసే పరిస్థితి లేదండి. రాస్తారమ్మా మీరు? అంటే మీరు కొద్దిగా యంగర్ మరి, అంటే వాళ్ళేమో పెద్దవాళ్ళు, మీరు రాసే పరిస్థితి ఉందా ఎగ్జామ్? రాస్తే మరి అందరు రాయలేరు కదా, అందరి కోసం ఆలోచించాలి. అంటే ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ వాళ్ళు 60 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయి రాయమంటే ఎట్లా రాస్తారు? అదే అందరి కోసమే ఈ పోరాటం. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఈ ధర్నా చేస్తున్నారు. అవును. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 సంవత్సరాలు అవుతుంది సార్ మేము చేయబట్టి. కానీ ఎగ్జామ్స్ అంటే అందరూ రాయలేరు కదా, కొంతమంది రాస్తారు. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుండి కొత్తగా చేరుకున్నారు కదా, వాళ్ళు రాస్తారు కావచ్చు, కానీ మేమైతే రాయలేము కదా. రైట్, చూస్తున్నాం. అంటే వీళ్ళు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మేము ఒక 20 సంవత్సరాల నుంచి మేము సేవలు అందిస్తున్నాం. ఈ రోజు వరకు కూడా మేము కరోనా వారియర్స్ లాగా కూడా కరోనా టైంలో మేము ఫైట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆ కుటుంబాలని మేము దాదాపు ప్రతి ఒక్క కుటుంబాన్ని మేము రక్షించిన సిచ్యువేషన్ నెలకొంది. మా ప్రాణాలను తెగించి మా ఫ్యామిలీని కాదని మేము కనీసం హాస్పిటల్ చుట్టూ కూడా దాదాపు మెడిసిన్ తీసుకొచ్చి ఇళ్ళలో కూడా తీసుకుపోయి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ పదవి చేపట్టినాక మమ్మల్ని ఎగ్జామ్ రాయమంటే ఎలా రాస్తామని చెప్పేసి వీళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా. ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా తీసేయాలి, ఎందుకంటే మా మెయిన్ డిమాండ్ నా ఎగ్జామ్ ఇప్పుడైతే మేము రాయలేము, ఎందుకంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళం మేము ఉన్నాం, ఇన్ని సంవత్సరాలు మేము సేవలు అందించాం. బట్ ఈ రోజు మేము ఎగ్జామ్ రాయమంటే మేము ఎట్లా రాస్తాం? కొత్త నియామకాలు పెడితే, బట్ ఆ కొత్త నియామకాలకు ఎట్లాగో మీరు ఎగ్జామ్ పెడతారేమో, బట్ ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు సేవ చేశారు. కరోనా వారియర్స్గా మీరే గుర్తించారు, గత ప్రభుత్వం గుర్తించింది, ఆల్మోస్ట్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించింది. బట్ ఇప్పుడు ఎగ్జామ్ రాయమంటే ఎలా రాస్తామని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. బ్రదర్, మీరు ఇప్పుడు సిఐటి నుంచి వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, బట్ వాళ్ళేమో ఎగ్జామ్ రాయలేమంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికీ సీఎం దృష్టి కూడా పోయి ఉంటుంది. ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవాలి? ఒకటి, ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సీనియర్స్, ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు. సర్వీస్లో ఉన్న వాళ్ళకు నువ్వు ఎగ్జామ్ పెట్టుడు అంటే చాలా తప్పు, దుర్మార్గమైన చర్య. కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళని ఎగ్జామ్ పెట్టి నువ్వు అపాయింట్మెంట్ చేసుకో. కానీ ఇప్పటికే వాళ్ళు పిల్లలు తర్వాత అనేక రోగాలతోని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి నువ్వు ఏదో కొత్త విధానం కట్టిపెట్టి ఈరోజు రాత పరీక్షలు చేయమంటే చేయరు. దీన్ని రద్దు చేయకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి రద్దయ్యేంత వరకు మేము ముఖ్యంగా పోరాటం చేసి సాధించుకోవడం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే, వీళ్ళ కంటే ఇప్పుడు పెట్టిన పరీక్షను కనుక రద్దు చేయకపోతే తదుపరి మీ కార్యాచరణ ఎలా ఉండవు? గత ప్రభుత్వం, అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఇట్లాంటి విధానాలు తీసుకొస్తేనే మా సమస్యలు సాధించుకునేంత వరకు పోరాటం చేశాం. ఈ పోరాటంలో ప్రభుత్వాలు దిగొచ్చినా తప్ప కార్మికులు ఎక్కడ ఓడిపోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికైనా చెప్తా ఉన్నాం, ఈ విధానాలను తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉన్నారో ఖచ్చితంగా సుప్రీంకోర్టే తీర్పిచ్చింది, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలనేది తీర్పిచ్చేది. ఆ లెక్క ప్రకారంగానే వీళ్ళందరికీ తీర్పు ఇచ్చి 26,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం వెంటనే కల్పించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేసి సమస్యలను సాధించుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా ఆశా వర్కర్ నుంచి మీరు ఏం చెప్తారు తల్లి? ఆశా వర్కర్లకు ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు టార్గెట్స్ పెట్టి వేధిస్తూ ఉన్నది. అనేక రకాల పనులు, పారితోషికాలు ఇస్తున్నామని చెప్పి పనులు చేపిస్తున్నది. వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ చూస్తే ఒక్కొక్క పనికి ఒక్కొక్క పారితోషికం ఉంది. బట్ ఏమైతుందంటే కిందికి వచ్చేటప్పటికి ఈ యొక్క వీళ్ళ పై అధికారులు
పారితోషికాలు లేని పనులు, అదనమైన పనులు కూడా చేపిస్తున్నారు. అందుకనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ఆశాలకు పని గంటలు అనేది లేదు. పొద్దుగాల మొదలు పెడితే రాత్రి వరకు ఎప్పుడు ఫోన్ వచ్చినా, ఏ పేషెంట్కి ఇబ్బంది వచ్చినా ఆన్ ది స్పాట్ వెళ్ళి పని చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెట్టేటువంటి రాత పరీక్షను వెంటనే రద్దు చేసుకోవాలి. అట్లాగే కనీస వేతనంగా 26,000 రూపాయల వేతనాన్ని చెల్లించాలి. అనేక రకాల పనులు చేస్తున్నప్పుడు వేతనాలు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాత పరీక్షను రద్దు చేయకుండా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అవి ఇవ్వకపోతే రాబోయే కాలంలో మా యొక్క పోరాటాలను ఉధృతం చేస్తాం. ఇప్పుడు జీతం ఎంత వస్తుంది? ఇప్పుడు జీతం వీళ్ళకు 9,000 చిల్లర వస్తుంది. ఇంకా కొంచెం పనులు ANC టార్గెట్లు లేవనే పేరిట వాళ్ళ యొక్క జీతాన్ని 7,000కు 6,000కు కూడా కుదించే పరిస్థితి ఉంది. ఫిక్స్డ్ గా ఎవరికి కూడా 10,000 రూపాయలు రావట్లేదు. అంటే ఎవ్రీ మంత్ అని వస్తుందా? ఎవ్రీ మంత్ కూడా రావట్లేదు. ఎవ్రీ మంత్ రాదు మీ శాలరీ. ఎన్ని నెలలకు ఒకసారి వస్తుందమ్మా? నెలకి లాస్ట్ వరకు వచ్చేది. ఇదివరకు మాకు 1వ తారీఖు 5వ తారీఖు లోపు వచ్చేది. ఈ మధ్యలో మాత్రం రావట్లేదండి. ANC టార్గెట్ గురించి అయితే మమ్మల్ని చాలా చిత్రహింసలు చేస్తున్నారు. దానివల్ల ఆశాలు చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోతున్నారు. ఒక ఆశ చనిపోతే కూడా కనీసానికి అక్కడ ఉన్న లీడర్స్ కానీ ఎవరు కానీ వచ్చి చూసే పరిస్థితి లేదు. కరోనా అప్పుడు ఒకప్పుడు మేము అంతమందికి ప్రాణాలకు తెగించి పనిచేసినా కానీ ఈ రోజు ఆశకు విలువ లేదు. ఇప్పుడు పెరిగిన ధరలను బట్టి చూస్తే మాకు వచ్చే జీతం కూడా మాకు సరిపోతలేదు. మాకు ఇవాళ 15, 16 తారీఖు వచ్చినా కానీ ఇంతవరకు జీతాలు లేవు. మాది చాలా పరిస్థితి చాలా దీనంగా ఉన్నది. అయినా కానీ ఇందులో కూడా టార్గెట్ లేదని మాకు డబ్బులు కట్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము. హెల్త్ కార్డ్ అట్లాంటి ఏమైనా బెనిఫిట్స్ ఏం లేదండి. ఈ రోజు నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది. నేను నిమ్స్కి వెళ్తే నాకు హెల్త్ కార్డు కూడా లేదు. అయినా నేను డబ్బులు పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నా. కానీ ఏ భద్రత లేదు. ఒక ఆశ చనిపోతే కూడా కనీసానికి ఎలాంటి ప్రభుత్వం నుండి భద్రత కూడా లేదు. మేమే ఆశాలము 10 రూపాయలు 5 రూపాయలు చందాలు వేసుకొని ఆ కుటుంబానికి సహాయం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం నుండి అయితే మాకు ఎలాంటి స్పందన కూడా లేదు. ఎలాంటి ఆశ చనిపోయిన దానికి విలువ కూడా లేదు. అదనంగా ఇప్పుడు లెప్రసీ సర్వే చేపిస్తే దానికి డబ్బులు ఇవ్వాలి. 2 సంవత్సరాల నుండి ప్రభుత్వం దానికి డబ్బులు కూడా ఇవ్వట్లేదు. వీళ్ళని అడిగితే మేము ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని అడిగితే మేము ఇవ్వలేదని వీళ్ళు చెప్తున్నారు. ఇగో ఆశాలతో ఇట్లా వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి స్కీమును మేము ప్రజల్లోకి తీసుకుపోయి వర్క్ చేస్తున్నాం. అయినా కానీ మాకు ఫలితం లేకుండా ఉన్నది. లాస్ట్కు మేము ఎలక్షన్లో BLO వర్క్ కూడా మేమే చేస్తున్నాం ఆశాల. ఆ ఎలక్షన్ లో ఇప్పుడు డ్యూటీలు మీరు చేసే పని కాకుండా అదనపు పని భారం కూడా చేస్తున్నాం. ఎందులో కానీ ఆశకు అన్యాయమే జరుగుతున్నదండి. మాకు కనీసానికి ఒక ఇన్సూరెన్స్ లేదు, ఏది లేదు. ఆశాల శ్రమ చేసుకుంటున్నారు కానీ ఒక డబ్బు రూపకంగా అయితే మాకు ఏది లేదు. వచ్చే జీతాలు కూడా కరెక్ట్ గా ఇవ్వట్లేదు. రోడ్ ఎక్కారు, ధర్నాలు రస్తారోకాలు చేశారు. మాకు కూడా విసిగెత్తిపోతున్నదండి. ఒక కూలీకి వెళ్తే కూడా కనీసానికి ఒక 500, 300 ఇస్తున్నారు. కానీ మా పరిస్థితి అంతకంటే అధ్వానంగా ఉన్నది. బయటకి చూసి ఈ యూనిఫామ్ కట్టుకొని అందరం వెళ్తే మాత్రం మీకేంది మంచి జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ నుండి అని పబ్లిక్ అనుకుంటున్నారు. కాబట్టి మా పరిస్థితి గురించి తెలుసుకొని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా కష్టాన్ని ఆలోచించి మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా. మీరేం చెప్తారు తల్లి? మేము గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చేస్తున్నాము. కానీ మమ్మల్ని ప్రభుత్వము గుర్తించట్లేదు. మేము ప్రభుత్వ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. కంటి వెలుగు కానీ కరోనా టైంలో కానీ అన్నీ తీసుకెళ్ళి లెప్రసీ సర్వే చేస్తున్నాము. ప్రతి ఒక్కటి టీబీ మందులు అందిస్తున్నాము. మెంటల్ ఉన్న వాళ్ళకి కూడా మందులు అందిస్తున్నాము. ANC టార్గెట్, ఈ టార్గెట్లతోటి అందరికీ ANCలకి టెన్షన్లకి హార్ట్ అటాక్ వచ్చి కూడా చనిపోయే చాలా మంది. వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో, మీరు దాదాపు అటు గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు తీసుకెళ్తున్నారు. బట్ మీకే ఈరోజు సెక్యూరిటీ లేదంటున్నారు. మాకు సెక్యూరిటీ లేదు, ఏ ఇన్సూరెన్స్ లేదు, ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఏమీ లేదు. మా బాధ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు ఆ సాలరీ కూడా నెలకు వచ్చేది లేదు. తక్కువ జీతము. అది పని చేస్తేనే వస్తుంది. పని ఒకవేళ ఆ నెలలో ANC లేకున్నా PNC లేకున్నా మా జీతాలు కట్ చేస్తారు. ఏమన్నా అంటే ఏ పని చేయకుండా మీకు సస్పెండ్ లెటర్ ఇస్తాము అని చెప్తున్నారు. మమ్మల్ని BLOలో కూడా ఓటింగ్ అన్ని పనులకి వాడుకుంటున్నారు. మాకు జ్వరం వచ్చినా మాకు లీవులు లేవు, మాకు ఏది లేదు సార్. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎగ్జామ్ గురించి ఫస్ట్ మీరు ధర్నా చేస్తున్నారు, దాని గురించి ఎగ్జామ్ అంటే 20 ఏళ్ళుగా మేము పనిచేస్తున్నాం. మాకు దేనికి ఎగ్జామ్ పెడతా అనుకున్నా. 20 ఏళ్ళ నుంచి మేము పనిచేసినాం. ఇన్ని కష్టాలు ప్రభుత్వాన్ని ప్రతి పథకాన్ని మేము ముందుకు తీసుకెళ్ళినాం. మాకు ఎగ్జామ్ పెట్టవలసిన అవసరం, దానివల్ల మాకు ఏం లాభం సార్? ఇలా ఉన్న వాళ్ళను చదువుకోని వాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడు పని చేస్తే చాలు అనుకున్న వాళ్ళని తీసుకున్నారు. అందరం పని చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు BP షుగర్లు ఉన్నారు. కొందరు కళ్ళు కనబడని వాళ్ళు కూడా ఉన్నాము. ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకి ఎవరికి మాకు ఇష్టం లేదు సార్. ఒకవేళ రాసినా కూడా దానికి ఏం ఫలితం లేదు. సరే ఫిక్స్డ్ వేతనం చేయాలి. మాకు ఎగ్జామ్ వెంటనే ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాము సార్. రైట్, చూస్తున్నాం ఆల్మోస్ట్ అంటే గిరిజన ప్రాంతాల్లో 33 సంవత్సరాలు, రూరల్ ప్రాంతాల్లో 20 సంవత్సరాలు, అర్బన్ ప్రాంతాల్లో 19 సంవత్సరాల నుంచి మేము సేవలు అందిస్తున్నాం. నేటికి ఈ రోజు వరకు కూడా మాకు న్యాయం, కనీసం మాకు జీతం అనేది కూడా
చక్కగా వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఈ పరీక్ష పెట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి ఇప్పుడు ఎగ్జామ్ పెడితే మేము ఎట్లా ఎగ్జామ్ రాస్తాం? ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వరంగల్లో ఆశా వర్కర్లు అయితే ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.